ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. ఈ మధ్య కాలంలో ఒక ర్యాండమ్ గెస్ చేయండి. నేను మా మధ్యలో వీడియోలో ఖచ్చితంగా చెప్తా. ఎంతమంది యూఎస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? ర్యాండమ్గా ఒక గెస్ చేయండి. కాను ఒక 10 seconds టైం ఇస్తా. ఒక గెస్. అని ఏముంది శాలరీ 10,000 50,000 నో, ఆల్మోస్ట్ 1,00,000 దాటిపోయింది. అంటే అక్కడ యూఎస్లో కంటే మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. డల్లాస్ అని ఒక ప్లేస్ ఉంటుందంట. దాన్ని మినీ హైదరాబాద్, మినీ కుకట్పల్లి అని పిలుస్తారంట. ఎందుకంటే మన హైదరాబాదీలు, అదేవిధంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఎక్కువ ఉంటారంట. అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటే, ఇప్పుడు H1B వీసాస్కి సంబంధించి దాంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇక H1Bలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి EB1 వీసాకి అప్లై చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, ఇన్స్టాంట్ వీసాస్కి సంబంధించి. మరి ఇవేంటి? దీని తర్వాత ఇందులో A, B, C అని ఇలా కేటగిరీస్ డివిజన్ చేశారు. అసలు ఇదేంటి అనేది నార్మల్ వాడుక భాషలో డిస్కస్ చేద్దాం. ఇది ఒక న్యూస్ లాగా కాకుండా నీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో EB1A అంటే ఏంటి అంటే, ఇన్స్టాంట్ ఎంప్లాయ్మెంట్ బెస్ట్ ఇమిగ్రేషన్ అవార్డ్. సో మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి దానికి ఫర్దర్గా ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముందుగా కంప్లీట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఏదైతే ఒక కొత్తగా EB1A అని వచ్చిందో అదేంటిది అంటే, మీరు ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ ఆర్ అథ్లెట్స్ ఈ నాలుగిట్లో ఏది ఉన్నా, అంటే మీరు చేసే ఉద్యోగంలో ఈ నాలుగే మళ్ళా నేను వేరే చేసిన పోనీకి వీలవ్వదు. బికాజ్ దానికి అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోసం కాదు, ఇది అక్కడ మెంబర్షిప్ కోసం, అంటే గ్రీన్ కార్డ్ లాంటిది, ఒక సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట. సో అథ్లెట్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ ప్లస్ మనకి ఈ ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు, సైన్స్కి సంబంధించిన వాళ్ళు, అది ఫారెన్సిక్ కానివ్వండి, లేకపోతే పెయింటింగ్స్ వేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, బిజినెస్లు కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్తో వస్తుంటారు. అండ్ ఇప్పుడు అథ్లెట్స్ కంప్లీట్గా ఇంకా మనకి అథ్లెట్స్లో అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరూ సో అప్లై చేయడానికి సంబంధించి ఎవరైనా కూడా దీనికి ఒక ఓనర్ అథెంటిఫికేషను, ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏంటి ఇదంతా అక్కర్లేదు. మీరు మీ దేశానికి ఎంత ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళారు, మీ పేరు మీద ఎన్ని అవార్డులు ఉన్నాయి, మీకు సంబంధించి మీరు ఏమేం మంచి కార్యక్రమాలు చేశారు, వీటిపైన ఆధారితమై ఆ ఏరియాకి సంబంధించి USA సిటిజన్షిప్ని, అదే మన గ్రీన్ కార్డ్ని ఇవ్వడానికైతే రెడీగా ఉన్నాను. ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనే కాదు, ఏ ప్రాంతానికి సంబంధించి అయినా అక్కడ సిటిజన్షిప్ రావాలి అంటే అట్లీస్ట్ అక్కడ ఒక 10 years ఉండడము, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు EB1A ఏదైతే వీసా వచ్చిందో దానికి సంబంధించి అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళతోని అక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ ఇవ్వడానికి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ అనమాట. ఇది వేరే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. దానికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అయితే దీనికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్కి సంబంధించి డేటా ప్రకారం, అంటే నార్మల్గా ఇప్పుడు H1B వీసాస్కి సంబంధించి 50 to 60% అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ చేశారని చెప్పేసి కొత్త కొత్త వీసాలు అలగ్సే ఏవైతే EB1A అండ్ ఇంకోటి O1 అని ఒకటి ఉంటుంది, అదొకటి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకొక 4 to 5 types ఆఫ్ ఉంటాయి ఖచ్చితంగా మనకి. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అవి అన్నిట్లో ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే వాళ్ళ దానికి సంబంధించి చూసుకుంటే 2021లో 2,500 మంది దరఖాస్తు చేయగా ఇప్పుడు చూసుకుంటే 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారంట. అంటే ఒక్కసారిగా 67% వాళ్ళకి సంబంధించి పెరగడంతో ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అయితే చేయబోతున్నారు. మరి EB1 వీసాకి సంబంధించి ఎవరెవరు పొందవచ్చు, ఇందాక నేను చెప్పినట్టు అథ్లెట్స్ వాళ్ళందరికీ వస్తుంది. అయితే ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. EB1A అంటే అసాధారణ సామర్థ్యత ఉన్న వ్యక్తికి సంబంధించి ఈ వీసా పొందవచ్చు. అంటే కంప్లీట్గా ఇప్పుడు బిజినెస్కి సంబంధించి ఫారెన్సిక్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు అందులో మిమ్మల్ని బీట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, ఆ లెవెల్ ఆఫ్ అథెంటిఫికేషన్ మీకు ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఇంకోటి దాని తర్వాత EB1B వీసా. ఇదేంటిదంటే ఒక పరిశోధనకి సంబంధించి, అనాలిసిస్కి సంబంధించి కంప్లీట్గా మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకోటి EB1C, ఒక అంటే ఇది
మేజర్లీ కంప్లీట్గా అథ్లెట్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఉంటుంది. సో ఈ 3 to 4 డిఫరెన్స్ ఏదైతే ఉంటున్నాయో అవన్నిటిని చూసుకొని అప్లై చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ మాకు ఏ అథెంటిఫికేషన్ లేదు, మేమేమి అందులో లేము, అయినా కూడా మేము అప్లై చేస్తాము అంటే చాలా దారుణంగా మిమ్మల్ని రిజెక్ట్ చేసి మళ్ళీ మీకు ఫర్దర్గా చాలా డేస్, చాలా ఇయర్స్ వరకు మీ ఏదైతే పాస్పోర్ట్ ఉందో దాని మీద రిస్ట్రిక్షన్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు E1B వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి వెబ్సైట్స్లోకి లాగిన్ అయ్యి దాని తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ EB1A వీసాకి సంబంధించి ఎవరైనా వెళ్ళొచ్చు, అంటే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా వెళ్ళొచ్చు, ఎవరికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అని ఎవరెవరైతే అంటున్నారో వాటన్నిటికీ సంబంధించి అవన్నీ పక్కకు పెట్టేసి ఇన్డెప్త్గా వాటికి సంబంధించి అందులో మన కేటగిరీ వస్తుందా రాదా అవన్నీ చూసుకొని వెళ్ళడం ఈజ్ బెస్ట్ థింగ్. ఇంకోటి యుఎస్ఏ ఇమిగ్రెంట్గా వెళ్ళడం వేరు, యుఎస్ఏకి సంబంధించి అక్కడ సిటిజన్షిప్ సంపాదించుకొని అక్కడే ఒక గ్రీన్ కార్డ్ మెంబర్గా ఉండడం వేరు. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరో చెప్పారని ఏదో మాటలు వినకుండా మీ ఓన్గా మీరు మీ రిస్క్తోని అన్నీ ఏమేమి చేస్తున్నారు ఏంటని ఫర్దర్గా ముందు ప్రొసీజర్ని అంతా మీరు ఫాలో అయిపోవచ్చు. సో కంప్లీట్గా ఈ సోషల్ మీడియాలో EB1A వీసా డియర్ ఖండాలకు వచ్చేస్తుంది ఇన్స్టాంట్ వీసా, దీనికి ఆ పేరు వచ్చింది ఇన్స్టాంట్ వీసా అని చెప్పేసి. కానీ ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇది కొంతమందికి అంటే నార్మల్ వ్యక్తులకు కూడా ఇచ్చడానికి చూస్తున్నారు. ఇన్స్టాంట్ వీసాలో ఏంటంటే మీ క్వాలిఫికేషన్, అదేవిధంగా మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అన్ని అథెంటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు అక్కడ రూల్స్ అన్నిటిని చాలా చేంజ్ చేశారు. ఒకటి, డబుల్ జాబ్ చేయకూడదు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు. అంటే 2 షిఫ్ట్లు చేస్తాను, నేను పొద్దున ఒక జాబ్ సాయంత్రం ఒక జాబ్ చేస్తా అంటే 2 పోతాయి. మీకు సంబంధించిన కాలేజ్ యాజమాన్యం దగ్గరనే నేను అలా పని ఉండడము అలా వాటికి చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళే ముందు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని అంతా కూడా చెక్ చేస్తారు. అంటే మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు ఏమైనా ప్రాబ్లం తీసుకొస్తారా ఏంటి అని ఇంకా చాలా విషయాలలో ఇన్డెప్త్గా అనాలిసిస్ కూడా చేసి దాని తర్వాతనే అన్ని వీసాస్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే నెక్స్ట్ వీసాకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా ఫర్దర్గా ఇంట్రాగేషన్ అన్నీ కూడా చేసుకొని వెళ్ళవలసిందిగా నా మనవి. ఇది ఇవాళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.